రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించింది కాంగ్రెస్ వాళ్ళే. తెలంగాణ రాకముందు నుంచి 60 ఏళ్ళల్లా దగ్గర 40 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ముఖ్యమంత్రులు ఉండే. మేము మస్తు మంచిగా పాలన చేసినాం, మేం చేయబట్టే దేశం ఇట్లున్నది, లేకపోతే ఎప్పుడో ఆగమైతుండేనని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు కదా. అంతగానం వాళ్ళు ఏం ఎలగబెట్టిండ్రో చంద్రాలు సారే చెప్తున్నాడు చూడుర్రి. 2011-12 ప్రాంతంలో సార్ చాలా బాధ ఉంది మాకు. ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, అందుకని రాత్రి జాగారం చేస్తున్నాం. అప్పుడు నేను అడిగాను, ఏంటి ధైర్యంగా ఉన్నా అంటే, లేదు సార్ భయం వేస్తా ఉంది, పేపర్లో వస్తున్నాయి పాములు గరుస్తున్నాయని, చీకటి ఉంటుంది, పంప్ సెట్ అయిపోయినప్పుడు పాములు గరుస్తున్నాయని, భయంగా పోయి వేస్తుందని నాకు కుర్రాడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. అదన్నట్టు ముచ్చట కాంగ్రెస్ పాలన ఎట్టుంటదో ఒక్క నిమిషంలో చెప్పిండు చంద్రాలు సారు. కరెంటు ఉండకపోయేది, పంటలు ఎండిపోయేటి, రాత్రి కరెంటు గాడికి పోతే పాములు గుట్టేటి, పానాలు పోయేటి. ఒక్క రైతులకే కాదు జనాలందరికీ తిప్పలే ఉంటుండే. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియకపోతుండే. దేశానికి స్వాతంత్రం వచ్చినాక 40 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఏలుబడి చేసిండ్రు. ఆ ఏలుబడి ఎంత చక్కదనం ఉన్నదో రేవంతన్ సారు గురువు చంద్రాలు సారే బయట పెట్టిండు. కానీ మేం దేశాన్ని ఏలినోళ్ళం, దేశాన్ని సక్కదనం చేసినోళ్ళం, దేశానికి స్వాతంత్రం తెచ్చినోళ్ళం అని మస్తు ముచ్చట్లు చెప్పుకుంటారు. కానీ దేశం ఎట్లున్నదో రాష్ట్రం ఎట్లున్నదో చూస్తామా చెప్పుండ్రి. కానీ మీరు చూసినప్పుడు ఎట్లున్నదో ఇప్పుడు కూడా అట్లనే అయింది సారు. తెలంగాణ కాంగ్రెస్ పాలన ఎట్లుంటదో ఏడాది సంధి చూపిస్తూనే ఉన్నారు. అప్పటి లెక్కనే కరెంటు పోతున్నది, బోర్లు ఎండిపోయినాయి, పంటలు ఎండిపోతున్నాయి. కానీ ఈ ముచ్చట చంద్రాలు సార్కు తెలివనిస్తలేనట్టున్నారు.